హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఫ్లూయిడ్ ప్రాపర్టీస్కి సంబంధించి ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏదైతున్నాయో వాటిని సాల్వ్ చేద్దాం, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫర్ ఫర్ సూడోప్లాస్టిక్ నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్కి అపరెంట్ విస్కాసిటీ ఏ విధంగా వేరీ అవుతుందని అడుగుతున్నాడు. ఓకే, సో ఫస్ట్ అపరెంట్ విస్కాసిటీకి రిలేషన్షిప్కి షియర్ స్ట్రెస్కి రిలేషన్షిప్ తీస్తే టౌ ఈజ్ ఈక్వల్స్ టు బి ప్లస్ డియూ బై డివై హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్. ఈ రిలేషన్షిప్ ద్వారా మనము డిఫైన్ చేస్తాం. ఏ ఇంటూ డియూ బై డివై హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్, ఈ రిలేషన్షిప్లో డిఫైన్ చేస్తాం. సో ఇది వచ్చేసరికి నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్స్కి డిపెండింగ్ అపాన్ ద బి వాల్యూ బట్టి ఎన్ వాల్యూని బట్టి మనము డిఫరెంట్ ఫ్లూయిడ్స్ వస్తాయి నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్లో. ఓకే, సో ఫర్ సూడోప్లాస్టిక్ ఫ్లూయిడ్స్కి వచ్చేసరికి బి ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది అండ్ ఎన్ ఈజ్ లెస్ దెన్ 1 వస్తుంది అనమాట. సో దీని ఈక్వేషన్ రాస్తే, సూడోప్లాస్టిక్ ఈక్వేషన్ రాస్తే బి 0 అవుతుంది, ఏ ఇంటూ డియూ బై డివై హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ అని ఈక్వేషన్ వస్తుంది, వీరి ఎన్ ఈజ్ లెస్ దెన్ 1. సో ఈ ఈక్వేషన్ ద్వారా మనకి నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్స్లో సూడోప్లాస్టిక్ ఫ్లూయిడ్స్లో ఇది వచ్చేసరికి సూడోప్లాస్టిక్ ఫ్లూయిడ్కి. సో ఈ ఈక్వేషన్ ద్వారా మనకి సూడోప్లాస్టిక్ ఫ్లూయిడ్ మనకి అపరెంట్ విస్కాసిటీ ఏ విధంగా చేంజ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు డిఫార్మేషన్ రేట్ అనేది మనం అంత ఎగ్జాక్ట్గా చెప్పలేము. వెదర్ ఇట్ ఈస్ డిక్రీజింగ్ ఆర్ ఇంక్రీజింగ్ అనేది మనం కరెక్ట్గా చెప్పలేము. దీన్ని డిఫైన్ చేయడానికి మనము టౌకి దీనికి మధ్య ఉన్న రిలేషన్షిప్ ద్వారా తీస్తే, ఈ గ్రాఫ్ ద్వారా టౌ అనే y యాక్సిస్, హియర్ du by dy and or d theta by dt both are equal. In case of d theta by dt anna or du by dv anna same. So du by dy ante velocity gradient in the direction of y. d theta by dt ante deformation rate, both are same. డిఫార్మేషన్ రేట్కి ఈ రెండింటికి రిలేషన్షిప్ ఏ విధంగా వస్తుంది అనేది మనకి డెరివేషన్స్లో తెలుస్తుంది. సో డి థీటా బై డిటి అన్నా డియూ బై డివై అన్నా సేమ్ అనమాట. వెలాసిటీ గ్రేడియంట్ అన్నా ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ వై అన్నా, లేకపోతే డి థీటా బై డిటి దట్ ఈజ్ షియర్ స్ట్రెయిన్ రేట్ అన్నా, లేకపోతే షియర్ స్ట్రెయిన్ వేరియేషన్ విత్ రెస్పెక్ట్ టు టైం, ఈ బోత్ సేమ్ అనమాట. సో ఈ యాక్సిస్ మీద, ఈ ఎక్స్ యాక్సిస్ మీద మనం డియూ బై డివైని డిఫైన్ చేస్తాము, లేదా డి థీటా బై డిటిని డిఫైన్ చేస్తాం. సో ఈ సూడోప్లాస్టిక్ ఫ్లూయిడ్కి ఏ విధంగా వేరీ అయ్యింది అంటే, ఇది ఫస్ట్ వచ్చేసరికి న్యూటోనియన్ ఫ్లూయిడ్కి లీనియర్గా వేరీ అయ్యింది. ఇది న్యూటోనియన్ ఫ్లూయిడ్కి వస్తుంది. మనకి సూడోప్లాస్టిక్ డ్రా చేస్తే సూడోప్లాస్టిక్ ఈ విధంగా వస్తుంది అనమాట. సూడోప్లాస్టిక్ ఈ విధంగా వస్తుంది. సో మనకి అప్పరెంట్ విస్కాసిటీ అని అడుగుతుండే. అప్పరెంట్ విస్కాసిటీ అంటే మనకి d tau divided by derivation of du by dy, ఇదే కదా, d tau divided by derivation of du by dy. దీన్ని ఏ విధంగా రాయొచ్చు, d tau divided by derivation of d theta by dt అని రాయొచ్చు. why? because du by dy అన్న d theta by dt అన్న సేమ్ అన్నాము. సో du by dy ప్లేస్లో d theta by dt రాసాము. ఈ టర్మ్ని అప్పరెంట్ విస్కాసిటీ అంటారు. మనం క్లారిటీగా చూస్తే ఇది ఏంటంటే స్లోప్ ఆఫ్ ద, ఈ కర్వ్ స్లోపే మనకి అపరెంట్ విస్కాసిటీని రిప్రజెంట్ చేస్తుంది. ఈ స్లోప్ కర్వే అపరెంట్ విస్కాసిటీని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఎందుకు, ఇది డివై బై డిఎక్స్ ఫార్మెట్లో ఉంది చూడండి. ఇది వై యాక్సిస్ అనుకుంటే, ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుంటే, డివై బై డిఎక్సే అపరెంట్ విస్కాసిటీ ఆర్ నథింగ్ బట్ ఈ కర్వ్ స్లోపే మనకు అపరెంట్ విస్కాసిటీని రిప్రజెంట్ చేస్తుంది. స్లోప్ ఆఫ్ దిస్ కర్వ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, అపరెంట్ విస్కాసిటీని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ స్లోప్ ఆఫ్ ది కర్వ్ విత్ రెస్పెక్ట్ టు డియూ బై డివై ఆర్ డిఫార్మేషన్ రేట్ అంటున్నాడు కాబట్టి పర్టికులర్గా డి థీటా బై డిటీతో ఎలా వేరీ అవుతుందో చూస్తే మనం డైరెక్ట్గా ఆ రిలేషన్షిప్ని మనం చెప్పొచ్చు. సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఇనీషియల్గా ఈ కర్వ్ దగ్గర దీని స్లోప్ మ్యాక్సిమం ఉంది. యాజ్ డి థీటా బై డిటీ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ స్లోప్ ఏమవుతుంది, మినిమం అవుతుంది అనమాట. సో ఫైనల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే, యాజ్ డి థీటా బై డిటీ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ స్లోప్ డిక్రీజ్ అవుతుంది. స్లోప్ డిక్రీజ్ అవుతా ఉందంటే ఇండైరెక్ట్గా అప్పరెంట్ విస్కాసిటీ డిక్రీజ్ అవుతుందని చెప్పొచ్చు. ఓకే, సో విత్ డిఫార్మేషన్ రేట్ ఇంక్రీజింగ్, అప్పరెంట్ విస్కాసిటీ డిక్రీజెస్ ఇన్ కేస్ ఆఫ్ సూడోప్లాస్టిక్ ఫ్లూయిడ్స్. ఇది ఫైనల్గా చెప్పాల్సింది. సో అప్పరెంట్ విస్కాసిటీ ఈజ్ నథింగ్ బట్ స్లోప్ ఆఫ్ ద టౌ డియూ బై డివై కర్వ్ యొక్క స్లోప్, రిలేషన్షిప్ కర్వ్ ఏదైతే ఉందో దాని స్లోప్ అనమాట. ఇప్పుడు నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్కి అపరెంట్ విస్కాసిటీకి దేనికి ఈక్వల్ అయిపోద్ది, అపరెంట్ విస్కాసిటీ డైరెక్ట్ డైనమిక్ విస్కాసిటీకి ఈక్వల్ అయిపోద్ది. ఓకే,
అందుకే డైనమిక్ విస్కాసిటీకి ఎందుకు ఈక్వల్ అయిపోతుంది, ఈ స్లోప్ ఆఫ్ ద కర్వ్ అపరెంట్ విస్కాసిటీలో ఈ స్లోప్ ఆఫ్ ద కర్వ్ న్యూటోనియన్ ఫ్లూయిడ్లో మ్యూ వస్తుంది, దట్ ఈస్ డైనమిక్ విస్కాసిటీ వస్తుంది. సో అదే అపరెంట్ విస్కాసిటీ అయిపోద్ది. ఈ కేసులో అపరెంట్ విస్కాసిటీ ఏమొస్తుంది, స్లోప్ ఆఫ్ దిస్ కర్వ్ వచ్చేసరికి మనకు అపరెంట్ విస్కాసిటీని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి విచ్ ఈజ్ డిక్రీజింగ్ యాజ్ డిఫార్మేషన్ రేట్ ఈజ్ ఇంక్రీజింగ్. యాజ్ డిఫార్మేషన్ రేట్ ఇంక్రీజ్ అవుతుందన్నా చెప్పొచ్చు, లేకపోతే వెలాసిటీ గ్రేడియంట్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది ఏం చేంజ్ అవుతుందని అడగచ్చు. ఓకే, సో అవుట్ ఆఫ్ ఆల్ దీస్ ఆప్షన్స్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజింగ్ డిఫార్మేషన్ రేట్ అనేది కరెక్ట్ ఆప్షన్ అనమాట. ఓకే, సో అపరెంట్ విస్కాసిటీ వచ్చేసరికి మన గ్రాఫ్ ద్వారా చెప్పడం ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్లూయిడ్స్ హైయెస్ట్ కంప్రెసిబిలిటీ అంటారు. సో కంప్రెసిబిలిటీ అంటే ఫస్ట్ బల్క్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డిపి డివైడెడ్ బై డివి బై వి. అంటే మనము డిపి ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తే వెలాసిటీలో ఎంత చేంజ్ వస్తుంది అనేది మనకు రిప్రజెంట్ చేసేది బల్క్ మాడ్యులస్ ద్వారా. ఓకే, సో డివి బై వి అంటే 1%, 100%లో చూపిస్తే 1% వాల్యూమ్లో చేంజ్ రావడానికి మనం ఎంత ప్రెషర్ ఇంక్రీజ్ చేయాలి అనేది మనకి బల్క్ మాడ్యులస్ ద్వారా రిప్రజెంట్ చేస్తారు. సో కంప్రెసిబిలిటీ అంటే జనరల్గా మనం ఏం డిఫైన్ చేస్తామంటే కంప్రెసిబిలిటీ ఈజ్ ఈక్వల్స్ టు కే అనే వర్డ్తో రిప్రజెంట్ చేస్తే కంప్రెసిబిలిటీ సితో రిప్రజెంట్ చేస్తే 1/k వస్తుంది అనమాట. 1/k ఈజ్ నథింగ్ బట్ ఇన్వర్స్ ఆఫ్ బల్క్ మాడ్యులస్. సో దీన్ని రాస్తే డివి డివైడెడ్ బై డిపి, డివి డివైడెడ్ బై డివి ఇంటూ డిపి ఇంటూ వి అని వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఏం రిప్రజెంట్ చేస్తుంది, కంప్రెసిబిలిటీ అనేది దేనికి డైరెక్ట్గా ఉందంటే డివికి, అంటే వెలాసిటీ వాల్యూమ్ ఎంత చేంజ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ ప్రెషర్కి, యూనిట్ చేంజ్ ఇన్ ప్రెషర్ వల్ల ఎంత వాల్యూమ్ చేంజ్ అనేది దాన్ని బట్టి కంప్రెసిబిలిటీ వస్తుంది. ఇంకా క్లారిటీగా చెప్పుకోవాలంటే ఏదైతే ఎక్కువ వాల్యూమ్ చేంజెస్కి అవకాశం ఉంటుందో ప్రెషర్ అప్లికేషన్ ద్వారా అది మోర్ కంప్రెసిబుల్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ వాటరు గ్యాసెస్ ఈ రెండింటిని డిస్కస్ చేస్తే వాటర్లో వచ్చేసరికి ఆ గ్యాప్స్ ఏదైతే ఉన్నాయో, ఇంటర్ మాలిక్యూల్స్ మధ్య ఉన్న గ్యాప్స్ ఏదైతే ఉన్నాయో అవి కంపేర్డ్ టు గ్యాసెస్తో కంపేర్ చేస్తే తక్కువ ఉంటాయి అనమాట. ఇన్ కేస్ ఆఫ్ ఎయిర్ వచ్చేసరికి ఎయిర్ కానీ లేకపోతే గ్యాస్ కానీ కన్సిడర్ చేస్తే ఆ మాలిక్యూల్స్ మధ్య ఉన్న గ్యాప్స్ ఏదైతే ఉందో అవి రిలేటివ్గా ఎక్కువ స్పేస్లో ఉంటాయి. ఆర్ యూ కెన్ సే ఎక్కువ గ్యాప్స్ ఉంటాయి. సో ఎక్కువ గ్యాప్స్ ఉంటే దాని మీనింగ్ ఏంటి, మనం ప్రెషర్ అప్లై చేసి ఎక్కువ వాల్యూమ్ డిక్రీజ్ చేయొచ్చు, ఆ గ్యాసెస్ది ఎక్కువ వాల్యూమ్ డిక్రీజ్ చేయొచ్చు ప్రెషర్ ఎక్కువ చేసి. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే గ్యాసెస్ వచ్చేసరికి మోర్ కంప్రెసిబుల్ వెన్ కంపేర్డ్ విత్ వాటర్ ఆర్ లిక్విడ్. ఓకే, లిక్విడ్స్ వచ్చేసరికి మోర్ కంప్రెసిబుల్ చేయొచ్చు వెన్ కంపేర్డ్ విత్ గ్యాసెస్ అనమాట. సో ఇక్కడ వాటర్ అనే ఆప్షన్ ఎలిమినేట్ చేసాం దీని ద్వారా. ఎందుకు, లిక్విడ్స్ వచ్చేసరికి లెస్సర్ గ్యాప్స్ ఉంటాయి ఇన్ మాలిక్యూల్స్ మధ్యలో. సో మనం ప్రెషర్ అప్లై చేసి అంత ఎక్కువ కంప్రెషన్ చేయలేము, మనం ఎక్కువ కంప్రెసిబిలిటీ ఉండదు లిక్విడ్స్కి యాజ్ కంపేర్డ్ విత్ ఎయిర్. సో ఈ రెండు ఆప్షన్స్ చూస్తే ఒకటి వచ్చేసరికి ఏమో 1 atmospheric ప్రెషర్ దగ్గర ఉన్న ఒక గ్యాసు, ఇంకొకటి 5 atmospheric ప్రెషర్ దగ్గర ఉన్న గ్యాసు. సో ఈ కేసులో చూస్తే ఫర్ సపోజ్ నా దగ్గర ఒక గ్యాస్ ఉంది, దాని లోపల 1 atmospheric ప్రెషర్ అప్లై చేస్తున్నాడు ప్రస్తుతానికి, సో ఈ 1 atmospheric ప్రెషర్ అప్లై చేసినప్పుడు తర్వాత 5 atmospheric ప్రెషర్ అప్లై చేస్తే ఏమవుద్ది, రిలేటివ్గా 1 atmospheric ప్రెషర్తో అప్లై చేసిన దాంతో కంపేర్ చేస్తే లెస్సర్ వాయిడ్స్ ఉంటాయి. దీంట్లో లెస్సర్ వాయిడ్స్ ఉంటాయి యాజ్ కంపేర్డ్ విత్ ఈ గ్యాస్తో కంపేర్ చేస్తే 1 atmospheric ప్రెషర్ దాంతో కంపేర్ చేస్తే 5 atmospheric ప్రెషర్ అప్లై చేసి ఉండటం వలన దాంట్లో ఉన్న గ్యాప్స్ రిలేటివ్ టు 1 atmospheric ప్రెషర్ అప్లై చేసిన దాంతో కంపేర్ చేస్తే తక్కువ వాయిడ్స్ ఉంటాయి. సో తక్కువ వాయిడ్స్ ఉంటే ఏంటంటే ఫర్దర్గా నువ్వు ప్రెషర్ అప్లై చేయటం వలన దాంట్లో వాల్యూమ్ చేంజెస్ పెద్దగా టేక్స్ ప్లేస్ అవ్వవు, దీంట్లో లెస్సర్ వాల్యూమ్ చేంజెస్ వస్తుంది, డ్యూ టు ఫర్దర్ అప్లికేషన్ ఆఫ్ ప్రెషర్. అదే ఈ కేసులో చూస్తే 1 atmospheric ప్రెషర్ ఉంది కాబట్టి దీంట్లో 1 atmospheric ప్రెషర్లో ఎక్కువ మనకి డెన్సిఫై అవి ఉండదు, అంటే డెన్సిఫై ఇన్ ద సెన్స్ ఎక్కువ వాల్యూమ్ ఎక్కువ గ్యాప్స్ ఎక్కువ గ్యాప్స్ ఎలిమినేట్ అయి ఉండవు. సో ఇక్కడ ప్రెషర్ అప్లై చేయటం వల్ల ఎక్కువ కంప్రెసిబుల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉందన్నమాట. సో మోర్ వాల్యూమ్ చేంజెస్ డ్యూ టు ఫర్దర్ అప్లికేషన్ ఆఫ్ ప్రెషర్.
ఓకే, సో ఈ 1 అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి మించి ఇంకా ప్రెషర్ అప్లై చేస్తే దీంట్లో ఎక్కువ వాల్యూమ్ చేంజెస్ అవడానికి అవకాశం ఉంది కంపేర్డ్ విత్ దీంతో. ఇది ఆల్రెడీ 5 అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అప్లై చేస్తుంది కాబట్టి దీంట్లో పెద్ద వాల్యూమ్ చేంజెస్ అవడానికి ఛాన్స్ లేదనమాట. సో ఈ గివెన్ ఆప్షన్స్లో నీకు 1 అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది కరెక్ట్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు, ద ఈక్వేషన్ ఆఫ్ వెలాసిటీ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ ఏ ప్లేట్ ఈజ్ గివెన్ బై సమ్ ఈక్వేషన్ ద్వారా ఇచ్చాడు, రిలేషన్షిప్ ద్వారా. అజ్యూమింగ్ డైనమిక్ విస్కాసిటీ 8 poise అని ఇచ్చాడు. ద షియర్ స్ట్రెస్ ఎట్ ద బౌండరీ అండ్ ద షియర్ స్ట్రెస్ ఎట్ ఏ పాయింట్ 15 centimeter ఫ్రమ్ ద బౌండరీ అని ఇచ్చాడు. సో ఫస్ట్ వెలాసిటీ రిలేషన్షిప్ ఇచ్చాడు 2y minus y square plus 20 అండ్ పాయిజన్ మ్యూ వాల్యూ ఇచ్చాడు 8 poise అని ఇచ్చాడు. 8 poise ని మనము దీంట్లో స్టాండర్డ్ ఎస్ఐ యూనిట్స్లో రాసుకుంటే 0.8 న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్ అని వస్తుంది. ఎందుకు 1 poise వచ్చేసరికి 0.1 న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్ ఎందుకు వచ్చింది, 1 poise ఈజ్ ఈక్వల్స్ టు 0.1 న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, సో మ్యూ వాల్యూ ఇచ్చాడు, మనకి షియర్ స్ట్రెస్ కనుక్కోమన్నాడు డిఫరెంట్ పాయింట్స్ దగ్గర. మనకి ఈక్వేషన్ ఏం చేస్తే టౌ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ ఇంటూ డియూ బై డివై అనే రిలేషన్షిప్ తెలుసు మనకి. సో టౌ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ అంటే ఏంటి, మ్యూ అంటే ఇట్లా ఈక్వేషన్ ఉంచేస్తాను, డియూ బై డివై డిఫరెన్షియేషన్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు వై 2 minus 2y అని వస్తుంది అనమాట. సో నౌ సబ్స్టిట్యూట్ y వాల్యూస్, టౌ ఎట్ y ఈజ్ ఈక్వల్స్ టు 0. y ఈజ్ ఈక్వల్స్ టు 0 అని ఎందుకు రాస్తున్నాను, ఎట్ బౌండరీ అని అడుగుతున్నాడు కాబట్టి. ఓకే, ఎట్ బౌండరీ అడుగుతున్నాడు కాబట్టి మనం ఎప్పుడైనా వేరియేషన్ చూస్తే, ఫర్ సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ మూవింగ్ విత్ సమ్ వెలాసిటీ, ఏదన్నా ఒక ప్లేట్ మనకు మూవ్ అవుతుంది అనుకుంటే ఎట్ బౌండరీ దగ్గర వచ్చేసరికి డ్యూ టు నో స్లిప్ కండిషన్ ఇక్కడ ఏదైతే ఈ బౌండరీ వెలాసిటీ ఏదైతే ఉందో అదే అటైన్ చేసుకుంటుంది అనమాట. సో మనం y వాల్యూ రాసేటప్పుడు ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫ్రమ్ బౌండరీ దగ్గర నుంచి మనం మెజర్ చేస్తాం అనమాట వై డైరెక్షన్. సో ఇక్కడ వెలాసిటీ వేరీ ఏ విధంగా అయ్యేదనేది తర్వాత డిపెండ్, ఇట్లా అయినా అయి ఉండొచ్చు. ఒకవేళ ఇది ఫిక్స్డ్ బౌండరీ అయితే, ఇఫ్ ఇట్ ఈస్ మూవింగ్ విత్ సమ్ వెలాసిటీ అయితే దానికి వెలాసిటీ వేరీగా ఉంటుంది. మళ్ళీ వెలాసిటీ డిస్ట్రిబ్యూషన్ దీనికి ఏదైతే వెలాసిటీ ఉందో, ఫర్ సపోజ్ ఇట్ ఈస్ మూవింగ్ విత్ సమ్ వెలాసిటీ u అనుకుంటే ఇది u వెలాసిటీతో మూవ్ అవుతుంది అనమాట ఈ బౌండరీ. వై, బికాజ్ ఇట్ ఈస్ డ్యూ టు నో స్లిప్ కండిషన్. దాని తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం నో స్లిప్ కండిషన్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బౌండరీ దగ్గర నుంచి అంటే y ఈజ్ ఈక్వల్స్ టు 0 కన్సిడర్ చేయాలి. ఓకే, బౌండరీ దగ్గర నుంచి మనం y యాక్సిస్ స్టార్ట్ చేస్తాం, ఇన్ ద సెన్స్ ఆరిజిన్ మనం అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటాం. y ఈజ్ ఈక్వల్స్ టు 0 కన్సిడర్ చేస్తే మ్యూ ఇంటూ 2 మైనస్ 0 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 మ్యూ అంటే 0.8 ఇంటూ 1.6 మనకి టౌ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ వస్తుంది అనమాట. ఓకే, ఎస్ఐ యూనిట్స్ తీసుకున్నాం. అదే అటు టౌ ఈజ్ ఈక్వల్స్ టు టౌ ఎట్ y ఈజ్ ఈక్వల్స్ టు 15 centimeters ఫ్రమ్ ద బౌండరీ. సో 0.15 దగ్గర అడుగుతున్నాడు. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ 2 minus 2 into 0.15 which you will get 0.3, 1.7 into mu వస్తుంది. 1.7 into mu is nothing but 1.7 into 0.8 which you will get 1.36 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అనమాట. సో ఆప్షన్స్లో 16 ఇచ్చాడు, 13.6 ఇచ్చాడు. కాకపోతే కరెక్ట్ ఆన్సర్స్ అయితే ఇవి, కానీ అవుట్ ఆఫ్ గివెన్ ఆప్షన్స్లో ఏంటంటే ప్రింటింగ్ మిస్టేక్ లాగా పడ్డది కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్. అది కూడా కరెక్ట్ ఆప్షన్ కాదు, ఇది 1.6 ఉండాలి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఇది 13.6 కాదు, 1.36 ఉండాలి. ఓకే, ఒకవేళ యూనిట్స్ ఏమైనా చేంజ్ చేసుకున్నాడా అంటే ఇక్కడ కూడా యూనిట్స్ పర్టికులర్గా మెన్షన్ చేశాడు, ఇన్ ద యూనిట్స్ ఆఫ్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అడుగుతున్నాడు. ఓకే, సో ఆ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఇవి చేంజ్ చేసుకోవాలి ఆన్సర్ కొద్దిగా. నెక్స్ట్ వచ్చేసరికి ఏ స్టోన్ వెయిట్ 500 newtons ఇన్ ఎయిర్లో 500 newtons వెయిట్ అవుతుంది, 200 newtons ఇన్ వాటర్ అనమాట. సో ఎయిర్లో 500 newtons, వాటర్లో ఇది చేంజ్ రావటం అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ ఒక స్ప్రింగ్కి ఏదైనా వెయిట్ మెజర్ చేసి స్ప్రింగ్కి ఏదైనా అటాచ్ చేసి వెయిట్ క్యారింగ్ స్ప్రింగ్ ఏదైనా అటాచ్ చేసి దాన్ని ఎయిర్లో మెజర్ చేస్తే ఆ స్టోన్ని, ఇది స్టోన్ అనుకుంటే ఇక్కడ రీడింగ్ ఎంత చూపిస్తుంది అంటే 500 newtons రీడింగ్ చూపిస్తుంది. ఇదే స్టోన్ని తీసుకెళ్ళి వాటర్లో పెట్టేసి ఒక బీకర్ ఆఫ్ వాటర్ కానీ లేకపోతే ఏదో ఒక వాటర్లో మనం ప్లేస్ చేస్తే దీని వెయిట్ ఎంత అని చూపిస్తుంది అంటే ఇక్కడ వెయిట్ వచ్చేసరికి 200 newtons చూపిస్తుంది.
చెప్పడం అదే, స్టోన్ వెయిట్స్ ఎయిర్లో వచ్చేసరికి ఏమో 500 న్యూటన్స్ చూపిస్తుంది, మామూలుగా బయట వచ్చేసరికి ఏమో 200 న్యూటన్స్ చూపిస్తుంది. స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ స్టోన్ ఎంత అని అడుగుతున్నాడు, జీ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు, స్పెసిఫిక్ వెయిట్. ఓకే, స్పెసిఫిక్ గ్రావిటీ జీ వాల్యూ అడుగుతున్నాడు, స్పెసిఫిక్ గ్రావిటీ ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి ఫస్ట్ ఎందుకు ఇక్కడ వెయిట్ తగ్గుతుందనేది తెలియాలి. ఫస్ట్ మనకు వాటర్లో మనం వెయిట్ మెజర్ చేస్తే ఎందుకు తగ్గింది. సో మనకి ఆ టాపిక్ ఇంకా రాలేదు. సో వెయిట్ ఎందుకు తగ్గుతుందంటే బాయిన్సీ అనేది అప్లై చేస్తుంది అనమాట. ఈ వాటర్ వచ్చేసరికి బాయింట్ ఫోర్స్ అప్లై చేస్తుంది. ఎందుకు, దీంట్లో సబ్మర్జ్ అయిపోయింది కాబట్టి దాని మీద సమ్ బాయింట్ ఫోర్స్ అప్లై చేస్తుంది. ఆ బాయింట్ ఫోర్స్ ఏ విధంగా అప్లై చేస్తుంది అంటే, ఫర్ సపోజ్ ఇది లిక్విడ్లో డిప్ అయి ఉంటే దీన్ని స్టోన్ అనుకుందాం, ఈ స్టోన్ వెయిట్ కిందకి యాక్ట్ అవుద్ది. ఓకే, ఈ స్టోన్ వెయిట్ కిందకి యాక్ట్ అవుతుంది. అదేవిధంగా దీని మీద బాయింట్ ఫోర్స్ ఒకటి యాక్ట్ చేస్తుంది. లిక్విడ్ ఏం చేస్తుంది అంటే ఈ బాడీ మీద సమ్ బాయింట్ ఫోర్స్ అప్లై చేస్తుంది అనమాట. సో ఈ కంబైన్డ్ ఈ రెండు ఎఫెక్ట్ని కన్సిడర్ చేస్తే నీకు ఎంత వెయిట్ చూపిస్తుంది రీడింగ్ అంటే, నీకు 200 న్యూటన్స్ చూపిస్తుంది రీడింగ్. 200 రీడింగ్స్ న్యూటన్ చూపిస్తుంది. దట్ మీన్స్ డబ్ల్యూ మైనస్ ఎఫ్బి ఈజ్ ఈక్వల్స్ టు 200 న్యూటన్స్ చూపిస్తుంది అనమాట. డబ్ల్యూ వచ్చేసరికి ఇనీషియల్ వెయిట్, డబ్ల్యూ ఇనీషియల్ వెయిట్ అంటే యాక్చువల్ వెయిట్ 500 న్యూటన్స్. ఫోర్స్ ఆఫ్ బాయిన్సీ మనం చూడాలి ఇంకా దాన్ని, ఇది 200 న్యూటన్స్ వచ్చింది. ఇది ఒక ఈక్వేషన్ లాగా వచ్చింది మనకి. యాక్చువల్ వెయిట్ ఎంత, 500 న్యూటన్స్. 500 న్యూటన్స్ మన యాక్చువల్ వెయిట్. సో ఫోర్స్ ఆఫ్ బాయిన్సీని మనం ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే, ద వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ డిస్ప్లేస్డ్ బై ది స్టోన్ అనమాట. వెయిట్ ఆఫ్ లిక్విడ్ డిస్ప్లేస్డ్ బై స్టోన్ అంటే ఈ స్టోన్ మొత్తం సబ్మర్జ్ అయిపోయింది కాబట్టి దాని వాల్యూమ్ ఆఫ్ ద స్టోన్ ఇంటూ రో డబ్ల్యూ ఇంటూ జీ. అది లిక్విడ్ అంటే ఇక్కడ మనకి వాటర్ ఇచ్చాడు కాబట్టి రో డబ్ల్యూ ఇంటూ జీ అని తీసుకుందాం. ఇక్కడ వాటర్ని మెన్షన్ చేశారు కాబట్టి రో డబ్ల్యూ ఇంటూ జీ తీసుకుంటాం. సో ఫస్ట్ ఫోర్స్ ఆఫ్ బాయిన్సీ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ ద లిక్విడ్ ఇంటూ రో డబ్ల్యూ అట్లుంచేద్దాము, జీ వాల్యూ అట్లుంచేద్దాము. సో మనకి ఇక్కడ ఏం తెలియాలి, ఫోర్స్ ఆఫ్ బాయిన్సీ తెలియాలంటే వాల్యూమ్ తెలియాలి. ఇక్కడ వాల్యూమ్ అనేది మనకు తెలియదు. సో ఇక్కడ ఫస్ట్ వాల్యూమ్ క్యాలిక్యులేషన్ చేసుకోవటం ఒక పద్ధతి, లేదా ఇక్కడ నుంచి మనం వాల్యూమ్ తీయొచ్చు. దట్ ఈస్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ ఈజ్ ఈక్వల్స్ టు 500 న్యూటన్స్. ఎంని ఏమని రాయొచ్చు, రో ఆఫ్ ద స్టోన్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద స్టోన్ ఇంటూ జీ అని మెన్షన్ చేసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్స్ టు 500 న్యూటన్స్. ఓకే, సో దీని ద్వారా మనము దాన్ని తీయొచ్చు, లేదా ఇక్కడ మనం ఫస్ట్ వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. 500 మైనస్ ఫోర్స్ ఆఫ్ బాయిన్సీ అంటే వాల్యూమ్ ఆఫ్ ద స్టోన్ ఇంటూ రో డబ్ల్యూ ఇంటూ జీ ఈజ్ ఈక్వల్స్ టు 200 వచ్చింది. దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. దట్ ఈజ్ వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇక్కడ ఈ వాల్యూమ్ వచ్చేసరికి 500 డివైడెడ్ బై రో ఆఫ్ ద స్టోన్ని మనం రో అని రిప్రజెంట్ చేద్దాము, బై జీ వచ్చింది అనమాట. ఈ వాల్యూమ్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 500 మైనస్ వాల్యూమ్ వచ్చేసరికి 500 డివైడెడ్ బై రో ఇంటూ జీ ఇంటూ రో డబ్ల్యూ ఇంటూ జీ ఈజ్ ఈక్వల్స్ టు 200 వచ్చింది. ఇక్కడ ఈ జీకి జీకి క్యాన్సిల్ అయిపోద్ది. తర్వాత 500 మైనస్ 500 డివైడెడ్ బై దీన్ని రో బై రో డబ్ల్యూ అని రాయొచ్చు, ఈజ్ ఈక్వల్స్ టు 200 న్యూటన్స్ అనమాట. మనము జీ వాల్యూ స్పెసిఫిక్ గ్రావిటీ అడిగాడు. స్పెసిఫిక్ గ్రావిటీ ఈజ్ నథింగ్ బట్ డెన్సిటీ ఆఫ్ ద స్టోన్ డివైడెడ్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్ అని రిప్రజెంట్ చేయొచ్చు. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ 500 మైనస్ 500 డివైడెడ్ బై జీ ఈజ్ ఈక్వల్స్ టు 200 అనమాట. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది, 300 ఈజ్ ఈక్వల్స్ టు 500 బై జీ. దీని ద్వారా నువ్వు జీ ఈజ్ ఈక్వల్స్ టు 500 బై 300 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1.66. ఓకే, సో 1.66 ఇంకా కంటిన్యూ అయ్యిద్ది. సో 1.67 అని రౌండ్ ఆఫ్ చేసుకుంటున్నాడు. సో ఆప్షన్ డి కరెక్ట్ అన్నమాట. సో ఇది వచ్చేసరికి బాయిన్సీ కాన్సెప్ట్ అనమాట. ఏదైనా ఒక బాడీని మనము లిక్విడ్లో ఫ్లోట్ చేసినా లేదా సబ్మర్జ్ అయిపోయినా సరే దాంట్లో సమ్ ఫోర్స్ ఆఫ్ బాయిన్సీ యాక్ట్ అయింది అనమాట. ఆ ఫోర్స్ ఆఫ్ బాయిన్సీ దేనికి ఈక్వల్ అవుతుందంటే వాల్యూమ్ ఆఫ్ ద స్టోన్ లేకపోతే వాల్యూమ్ ఆఫ్ ద బాడీ ఎంతైతే సబ్మర్జ్ అయిందో, ఒకవేళ కంప్లీట్గా సబ్మర్జ్ అయితే కంప్లీట్గా, ఫ్లోట్ అయితే ఎంతైతే వాల్యూమ్ దీంట్లో అయిపోయిందో దానికి కరెక్ట్గా చెప్పాలంటే వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ డిస్ప్లేస్డ్ అనమాట. సో వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ ఇక్కడ ఎంత డిస్ప్లేస్ అయిపోయింది, టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద స్టోన్ సబ్మర్జ్ అయిపోయింది కాబట్టి టోటల్ వాల్యూమ్ తీసుకుంటున్నాను ఇంటూ రో డబ్ల్యూ ఇంటూ జీ తీసుకుంటున్నాను. ఒకవేళ నీకు బాడీ ఫ్లోటింగ్ కండిషన్లో ఉంటే ఎంత వాల్యూమ్ అయితే అందులో డిప్ అయిందో ఆ బాడీ దాని వాల్యూమ్ ఇంటూ రో డబ్ల్యూ ఇంటూ జీ, విచ్ ఈస్ నథింగ్ బట్ వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ డిస్ప్లేస్డ్ బై ద బాడీ అనేది ఫోర్స్ ఆఫ్ బాయిన్సీ ద్వారా కన్సిడర్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి
ద రేషియో ఆఫ్ కైనమాటిక్ విస్కాసిటీ టు డైనమిక్ విస్కాసిటీ. సో మనకు ఫస్ట్ కైనమాటిక్ విస్కాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు డైనమిక్ విస్కాసిటీ బై డెన్సిటీ. సో ఇక్కడ వీడేం అడుగుతున్నాడు, రో ఇంటూ న్యూ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ. వాడు అడుగుతున్న రిలేషన్షిప్ ఏంటంటే కైనమాటిక్ విస్కాసిటీకి డైనమిక్ విస్కాసిటీకి రిలేషన్షిప్ ఏంటండి, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/ρ. 1/ρని మనం ఏం తీసుకుంటామంటే స్పెసిఫిక్ వాల్యూమ్ అని తీసుకుంటాం అనమాట. 1/ρని మనం ఏం కన్సిడర్ చేస్తామంటే స్పెసిఫిక్ వాల్యూమ్ అని కన్సిడర్ చేస్తాం. ఓకే, స్పెసిఫిక్ వాల్యూమ్ అని డిఫైన్ చేస్తాం. స్పెసిఫిక్ వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ దీన్ని అంటే ఏ విధంగా చూపిస్తామంటే దీన్ని మనం మాస్ వాల్యూమ్లో చూపిస్తే వాల్యూమ్ బై మాస్ వస్తుంది కదా. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ స్పెసిఫిక్ వాల్యూమ్ మనం ఏం డిఫైన్ చేయొచ్చు అంటే వాల్యూమ్ పర్ యూనిట్ మాస్ అనమాట. అదే డెన్సిటీని చూస్తే మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. అదే స్పెసిఫిక్ వెయిట్ని 1/ρ అని చూపిస్తాము, దానికి రిప్రజెంటేషన్ సమ్ కైండ్ ఆఫ్ వి లాగా చూపిస్తాము. విచ్ ఈజ్ నథింగ్ బట్ వాల్యూమ్ పర్ యూనిట్ మాస్ని మనం ఏమని రిప్రజెంట్ చేస్తాం, స్పెసిఫిక్ వాల్యూమ్ అని రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఓకే, సో డెన్సిటీ అయితే కాదు, 1/డెన్సిటీ ఈజ్ నథింగ్ బట్ స్పెసిఫిక్ వాల్యూమ్. నెక్స్ట్ డైమెన్షన్ ఆఫ్ కైనమాటిక్ విస్కాసిటీ. కైనమాటిక్ విస్కాసిటీకి యూనిట్స్ ఏంటి, ఇవి ఒకటి యూనిట్స్ ద్వారా మనం డిఫైన్ చేయొచ్చు. విచ్ ఈజ్ నథింగ్ బట్ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, which is nothing but L by T square, which is L into meter square per second. Meter square per second square అంటే L square by T, which is L square into T to the power of -1. ఒకటి దీని ద్వారా డిఫైన్ చేయటం త్రూ యూనిట్స్, which is మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ కాబట్టి యూనిట్స్ ద్వారా డిఫైన్ చేయటం ఒకటి. ఓకే, యూనిట్స్ కాకపోతే మామూలుగా ఈక్వేషన్స్ ద్వారా డిఫైన్ చేయొచ్చు. విచ్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ టౌ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ ఇంటూ డియూ బై డివై. టౌ వచ్చేసరికి ఏమొస్తుంది, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ వస్తుంది. విచ్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ ఇంటూ డియూ బై డివై అంటే డియూ వచ్చేసరికి ఏమో వెలాసిటీ వేరియేషన్, విచ్ ఈజ్ మీటర్ పర్ సెకండ్ బై సెకండ్. దీని ద్వారా చూస్తే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ ఇంటూ మీటర్ బై సెకండ్ స్క్వేర్. ఓకే, ఇక్కడ దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే న్యూటన్ బై మీటర్ స్క్వేర్ ఇంటూ సెకండ్ స్క్వేర్ బై మీటర్, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ అని తీసుకుంటాము. సో న్యూటన్ సెకండ్ స్క్వేర్ డివైడెడ్ బై మీటర్ క్యూబ్. ఇక్కడ డివై అంటే డిస్టెన్స్ కాబట్టి ఇక్కడ మీటర్ తీసుకోవాలి. ఈ మీటర్ క్యాన్సిల్ అయిపోద్ది. సో న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్ వస్తుంది, న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ డివై అంటే డిస్టెన్స్ కాబట్టి ఇట్ షుడ్ బి ఇన్ మీటర్స్. తర్వాత ఇది మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కాస్త సో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ మ్యూ. డియూ వచ్చేసరికి ఏమో వెలాసిటీ వేరియేషన్ మీటర్ పర్ సెకండ్. దీని వచ్చేసరికి డివై అంటే డిస్టెన్స్ మీటర్ చూపిస్తాం. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ మ్యూ ఇంటూ మీటర్ క్యాన్సిల్ అయింది, 1/సెకండ్ వస్తుంది. ఓవరాల్గా మ్యూకి ఏమొచ్చింది, న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్. న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్ అంటే యూనిట్స్. న్యూటన్ ఏమని రిప్రజెంట్ చేయొచ్చు, న్యూటన్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్, ఎం ఇంటూ జీ లాగా కన్సిడర్ చేయొచ్చు. ఎం వచ్చేసరికి ఏమో మాస్ ఎం, జీ వచ్చేసరికి ఇట్స్ నథింగ్ బట్ ఎం అంటే మాస్ కేజీలో రిప్రజెంట్ చేద్దాం. ఎంజీ న్యూటన్, జీ లాగా మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ సెకండ్ డివైడెడ్ బై మీటర్ స్క్వేర్. దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే కేజీ డివైడెడ్ బై సెకండ్ స్క్వేర్ ఇంటూ మాస్ ఇంటూ సెకండ్స్ డివైడెడ్ బై మీటర్ స్క్వేర్. సో ఇక్కడ ఎం క్యాన్సిల్ అయింది, ఎస్ క్యాన్సిల్ అయింది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ కేజీ బై సెకండ్ మీటర్, విచ్ ఈజ్ నథింగ్ బట్ కేజీ అంటే మాస్, టైము, మీటర్ అంటే లెంత్, ఎం ఇంటూ ఎల్ ఇన్వర్స్ టీ ఇన్వర్స్ అనమాట. సో ఒకవేళ నీకు డైనమిక్ విస్కాసిటీ యొక్క డైమెన్షన్స్ అడిగితే ఇట్లా డిఫైన్ చేయొచ్చు. లేదా డైమెన్షన్ దీని యూనిట్స్ ఏంటి, న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్, దీని దగ్గర నుంచైనా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది డైనమిక్ విస్కాసిటీ వచ్చింది. కైనమాటిక్ విస్కాసిటీ ఏంటి, డైనమిక్ విస్కాసిటీ అంటే డైనమిక్ విస్కాసిటీ డివైడెడ్ బై డెన్సిటీ. సో ఎంఎల్ ఇన్వర్స్ టీ ఇన్వర్స్ డివైడెడ్ బై డెన్సిటీ ఈజ్ నథింగ్ బట్ మాస్ బై వాల్యూమ్, దట్ ఈస్ ఎం బై ఎల్ క్యూబ్. దీని దగ్గర నుంచి డిఫైన్ చేసినా సరే నీకు వచ్చేస్తుంది అనమాట. సో నీకు ఒకటి డైమెన్షన్స్ ఒకటి వచ్చేసరికి అరైవ్ అయ్యేది త్రూ యూనిట్స్ అయినా రావచ్చు, లేదా రెండు రిలేషన్షిప్స్ ద్వారా అయినా రాయొచ్చు. వీటి మధ్య ఉన్న రిలేషన్ ద్వారా అయినా రాయొచ్చు. ఎట్లా టవ్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ ఇంటూ డియూ బై డివై అనే రిలేషన్ ద్వారా రావచ్చు. అండ్ మ్యూ వాల్యూ కావాలంటే మ్యూ బై రో అనేది డిఫైన్ కావచ్చు. లేదా వీటికి ఉన్న యూనిట్స్ లైక్
వీటికి వచ్చేసరికి మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ కానీ లేదా దీనికి వచ్చేసరికి న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్ కానీ ఈ రిలేషన్ మనకి యూనిట్స్ ద్వారా ఒకటి డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది అడగొచ్చు నెక్స్ట్ ఏదైనా అడిగితే. సో ఇది కూడా మీకు తెలిసి ఉండాలి ఎట్లా ఎట్లా మనం డిరైవ్ చేయొచ్చు అనేది. నెక్స్ట్ వచ్చేసరికి ఏ బ్యారోమెట్రిక్ ఎట్ ఏ గివెన్ లొకేషన్. సో బ్యారోమెట్రిక్ ఏం మెజర్ చేస్తుందంటే, బ్యారోమెట్రిక్ ఎక్కడైతే మనం ప్లేస్ చేస్తామో, బ్యారోమెట్రిక్ ఈజ్ నథింగ్ బట్ ఒక ఇన్వర్టెడ్, దీన్ని ఇట్లా తీసుకొచ్చి ప్లేస్ చేస్తాము, ఇన్వర్టెడ్ అనమాట ఇది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుంది. ఇన్వర్టెడ్ తీసుకున్న వల్ల కొంత హైట్కి లిక్విడ్ రైజ్ అవుతుంది. దీని ద్వారా మనము ఈ హైట్ ద్వారా మనము ఇక్కడ ఉన్న అట్మాస్ఫిరిక్ ప్రెషర్ని మెజర్ చేస్తాం అనమాట. ఎక్కడైతే లోకల్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అంటే ఈ సరౌండింగ్స్ మీద ఎంతైతే ప్రెషర్ యాక్ట్ అవుతుందో దాని ద్వారా ఈ లిక్విడ్ రైజ్ అవుతుంది. సో దాన్ని లోకల్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ మెజర్ చేస్తుంది అనమాట బ్యారోమీటర్ వచ్చేసరికి. ఓకే, సో లోకల్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఏంటి, విత్ రెస్పెక్ట్ టు టైం చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు అట్మాస్ఫియర్లో హ్యూమిడిటీ తక్కువ ఉంది, హ్యూమిడిటీ ఎక్కువ ఉంది అనుకోండి, మళ్ళీ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ రైజ్ అవుతుంది. అట్లా విత్ రెస్పెక్ట్ టు టైము ఒక లొకేషన్ దగ్గర అట్మాస్ఫిరిక్ ప్రెషర్ వేరీ అవుతూ ఉంటుంది అనమాట. సో బ్యారోమీటర్ ఏం మెజర్ చేస్తుంది, లోకల్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ విచ్ మే చేంజ్ విత్ టైం, టైంతో పాటు చేంజ్ అవ్వచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఏ మోర్ సర్కిల్ ఈజ్ డ్రాన్ ఫర్ ఏ ఫ్లూయిడ్ ఎలిమెంట్ ఇన్సైడ్ ఏ ఫ్లూయిడ్ బాడీ ఎట్ రెస్ట్. సో ఫ్లూయిడ్ బాడీ రెస్ట్ కండిషన్లో ఉన్నప్పుడు ఫ్లూయిడ్ ఎలిమెంట్ యొక్క స్ట్రెస్ కండిషన్ చూస్తే ఎక్కడ నీకు షియర్ స్ట్రెస్ యాక్ట్ అవ్వదు. ఫ్లూయిడ్ ఎలిమెంట్ ఏదైనా ఒకటి కన్సిడర్ చేస్తే ఒక ఎలిమెంట్ ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర నీకు ఎక్కడ షియర్ స్ట్రెస్ అనే టాపిక్ రాదనమాట. సో అన్ని పాయింట్స్ మీద సేమ్ ప్రెషర్ యాక్ట్ అవుతుంటుంది. ఇట్లా అన్నిటి మీద కంప్రెసివ్ స్ట్రెస్ యాక్ట్ అవుతుంటుంది. స్ట్రెస్ క్వాంటిటీ వచ్చేసరికి సేమ్ ఉంటుందన్నమాట. సో వీటికి మనము 2 డైమెన్షనల్ స్ట్రెస్ కండిషన్ లాగా తీసుకొని మోర్ సర్కిల్ డ్రా చేస్తే ఏమొస్తుంది, దీనికి 2 డైమెన్షనల్ స్ట్రెస్ కండిషన్ తీసుకొని మోర్ సర్కిల్ డ్రా చేస్తే, సో మోర్ సర్కిల్ డ్రా చేసినప్పుడు ఫస్ట్ సెంటర్ ఆఫ్ ద మోర్ సర్కిల్ ఏం తీసుకుంటాము, సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై బై 2, 0. సో ఇక్కడ ఏం చేస్తుంది, మైనస్ పీ బై 2, సారీ మైనస్ పీ కామా 0 అని వస్తుంది మోర్ సర్కిల్. అట్లాగే రేడియస్ ఆఫ్ ద మోర్ సర్కిల్ ఏమొస్తుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ టౌ ఎక్స్ బై హోల్ స్క్వేర్ అని తీసుకుంటాము. సో దీని ద్వారా చూస్తే నీకేమొస్తుంది, మోర్ సర్కిల్ రేడియస్ వచ్చేసరికి 0 అయిపోతుంది. సో పాయింట్ సర్కిల్ వస్తుంది అనమాట. అది కూడా ఎక్కడ వస్తుంది, పలానా పర్టికులర్ పాయింట్ దగ్గర వస్తుంది అనమాట. సో దీనికి మోర్ సర్కిల్ డ్రా చేస్తే లిక్విడ్ ఇన్ స్ట్రెస్ కండిషన్ ఆర్ ఫ్లూయిడ్ ఇన్ స్ట్రెస్ కండిషన్ దగ్గర మోర్ సర్కిల్ డ్రా చేస్తే నీకు ఒక పాయింట్ సర్కిల్ వస్తుంది, రేడియస్ 0తో ఒక పాయింట్ సర్కిల్ వస్తుంది అనమాట. ఓకే, సో ఏ పాయింట్ ఆన్ ద నార్మల్ స్ట్రెస్ యాక్సిస్. నార్మల్ స్ట్రెస్ యాక్సిస్ అంటే ఇదే కదా, సిగ్మా యాక్సిస్, యూ కెన్ సే సిగ్మా యాక్సిస్, ఇది టౌ యాక్సిస్ కాబట్టి నార్మల్ స్ట్రెస్ యాక్సిస్ మీద ఒక పాయింట్ సర్కిల్లా వస్తుంది అనమాట. ఎందుకు, ఆ ఫ్లూయిడ్ ఎలిమెంట్ మీద ఇన్ స్ట్రెస్ కండిషన్లో నీకు ఎక్కడ షియర్ స్ట్రెస్ అనేది రాదు. ఆ లేయర్స్ మధ్య ఎట్లాంటి షియర్ స్ట్రెస్ ఉండదు కాబట్టి డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ద లిక్విడ్ మధ్యలో నీకు షియర్ స్ట్రెస్ అనే కాన్సెప్ట్ రాదు. షియర్ స్ట్రెస్ రాకపోతే దీన్ని ఏమంటారంటే హైడ్రోస్టాటిక్ స్ట్రెస్ కండిషన్ అంటారు. హైడ్రోస్టాటిక్ స్ట్రెస్ కండిషన్ అంటారు. ఇన్ కేస్ ఆఫ్ హైడ్రోస్టాటిక్ స్ట్రెస్ కండిషన్లో నీకు పాయింట్ సర్కిల్ వస్తుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. హైడ్రోస్టాటిక్ స్ట్రెస్ కండిషన్లో నీకు పాయింట్ సర్కిల్ వస్తుంది అనమాట. ఆ పాయింట్ సర్కిల్ కూడా ఎక్కడ ఉంటుంది, నార్మల్ యాక్సిస్ మీద ఉంటుంది, నార్మల్ స్ట్రెస్ యాక్సిస్ మీద ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ద షియర్ స్ట్రెస్ డెవలప్డ్ ఇన్ లూబ్రికేటింగ్ ఆయిల్ ఆఫ్ విస్కాసిటీ వచ్చేసరికి ఏమో 9.81 పాయిస్ అని ఇచ్చాడు. ఫిల్డ్ బిట్వీన్ 2 ప్యారలల్ ప్లేట్స్ ఉన్నాయి. ఈ ప్యారలల్ ప్లేట్స్ మధ్యలో ఈ లిక్విడ్ని ఫిల్ చేశాడు, ఈ ఫ్లూయిడ్ ఫిల్ చేస్తే ఈ ప్లేట్కి ఈ ప్లేట్కి ఉన్న రిలేటివ్ వెలాసిటీ ఎంత ఉందంటే du ఈజ్ ఈక్వల్స్ టు 2 మీటర్ పర్ సెకండ్ అని ఇచ్చాడు. ఈ గ్యాప్ వచ్చేసరికి 1 సెంటీమీటర్ గ్యాప్ అని ఇచ్చాడు. ఓకే, du వెలాసిటీ వేరియేషను, ఈ 2 ప్లేట్స్ మధ్య ఉన్న వెలాసిటీ వేరియేషన్ du ఈజ్ ఈక్వల్స్ టు 2 మీటర్ పర్ సెకండ్ అని ఇచ్చాడు. ఫర్ సపోజ్ ఇది u1 వెలాసిటీ, ఇది u2 వెలాసిటీతో వెళ్తే u2 మైనస్ u1 ఈజ్ ఈక్వల్స్ టు 2 మీటర్ పర్ సెకండ్ అని ఇచ్చాడు. ఓకే, వాటి మధ్య ఉన్న గ్యాప్ ఎంత ఇచ్చాడంటే 1 సెంటీమీటర్ అని ఇచ్చాడు. సో వాడు ఇప్పుడు ఫైనల్గా ఏమడుగుతున్నాడు, ద షియర్ స్ట్రెస్ డెవలప్డ్ ఎంత అని అడుగుతున్నాడు. నీకు టౌ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ ఇంటూ du బై dy అనే రిలేషన్షిప్ మనకు తెలుసు. మ్యూ వచ్చేసరికి SI యూనిట్స్లో రాస్తే 0.981 ఇంటూ du బై dy అంటే du వచ్చేసరికి 2 మీటర్ పర్ సెకండ్, y వచ్చేసరికి dy వచ్చేసరికి దాని మధ్య ఉన్న గ్యాప్ ఎంత 1 సెంటీమీటర్, 1 ఇంటూ 10⁻². దీన్ని సింప్లిఫై చేస్తే 196.2 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ వస్తుంది అనమాట. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, మెర్క్యూరీ ఈజ్ ఫిల్డ్ ఇన్ ఏ స్మాల్ సర్క్యులర్ గ్లాస్ ట్యూబ్. ద వాల్యూ ఆఫ్
వాల్యూ ఆఫ్ కాంటాక్ట్ యాంగిల్. సో కాంటాక్ట్ యాంగిల్ తీటా అడుగుతున్నాడు, ఫర్ మెర్క్యూరీకి అడుగుతున్నాడు. మెర్క్యూరీ అండ్ గ్లాస్ ఇంటర్ఫేస్ మధ్య ఉన్నప్పుడు నీకు ఎంత కాంటాక్ట్ యాంగిల్ వస్తుంది అన్నాడు. కాంటాక్ట్ యాంగిల్ తీటా ఎంత వస్తుందంటే, సో ఫస్ట్ మన కాంటాక్ట్ యాంగిల్ ఏంటంటే, ఫర్ సపోజ్ ఏదైనా లిక్విడ్ సాలిడ్ కనుక ఎక్కడైనా కాంటాక్ట్లోకి వస్తే, ఏదైనా లిక్విడ్ దట్ మేబీ మెర్క్యూరీ కానీ వాటర్ కానీ ఏదైనా ఒక సాలిడ్తో కాంటాక్ట్లోకి వస్తే, ద యాంగిల్ బిట్వీన్ ద సాలిడ్ సర్ఫేస్ అండ్ ట్యాంజెంట్, సాలిడ్ సర్ఫేస్కి ట్యాంజెంట్ ఏదైనా డ్రా చేస్తే లిక్విడ్ సర్ఫేస్కి, ఆ యాంగిల్ ఇన్సైడ్లో ఎంత ఫామ్ చేస్తుందో దాన్ని మనము కాంటాక్ట్ యాంగిల్ అంటాం. ఫర్ సపోజ్ ఇది ఒక సాలిడ్ బౌండరీ అనుకుంటాను, దీన్ని ఫర్ సపోజ్ ఒక మెర్క్యూరీ కాంటాక్ట్ అయింది అనుకోండి, ఫర్ సపోజ్ ఇట్లా వస్తుంది కర్వేచర్ దాన్ని, అప్పుడు ఈ లిక్విడ్ సర్ఫేస్కి ట్యాంజెంట్ ఒక డ్రా చేస్తే ఈ ఇన్సైడ్ యాంగిల్ ఏదైతే ఉందో దీన్ని యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అనుకుంటాం. సో ఈ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ తీటా వచ్చేసరికి ఎక్యూట్ వస్తుంది, అబ్ట్యూస్ వస్తుంది. ఎక్యూట్ అబ్ట్యూస్ అంటే ఒకటి వచ్చేసరికి ఏమో లెస్ దెన్ 90 degrees ఉంటుంది, అబ్ట్యూస్ అంటే గ్రేటర్ దెన్ 90 degrees ఉంటుంది. లిక్విడ్స్లో ఏదైనా సరే కొహెసివ్ ఎక్కువగా ఉండి ఎడహెసివ్ స్ట్రెస్తో కంపేర్ చేస్తే కొహెసివ్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటే తీటా ఎక్యూట్ వస్తుంది. ఎక్యూట్ ఇన్ ద సెన్స్ లెస్ దెన్ 90 degrees ఉంటుంది. అదే ఫర్ సపోజ్ ఎడహెసివ్ ఫోర్సెస్ ఎక్కువ ఉంటే, సారీ ఇటు అబ్ట్యూస్ వస్తుంది. కొహెసివ్ ఎక్కువ ఉంటే అబ్ట్యూస్ వస్తుంది. అబ్ట్యూస్ అంటే గ్రేటర్ దెన్ 90 degrees వస్తుంది. అదే ఫర్ సపోజ్ ఎడహెసివ్ ఫోర్సెస్ ఎక్కువ ఉంటే వెన్ కంపేర్డ్ విత్ కొహెసివ్ ఫోర్సెస్ తీటా ఏమొస్తుంది అంటే ఎక్యూట్ వస్తుంది. ఎక్యూట్ ఇన్ ద సెన్స్ తీటా లెస్ దెన్ 90 degrees ఉంటుంది అనమాట. ఈ కేసులో మెర్క్యూరీ వచ్చేసరికి మెర్క్యూరీలో కొహెసివ్ ఫోర్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. వెన్ కంపేర్డ్ విత్ ఎడహెసివ్ ఫోర్సెస్ కొహెసివ్ ఫోర్సెస్ ఎక్కువ ఉంటాయి. సో తీటా వచ్చేసరికి అబ్ట్యూస్ యాంగిల్ వస్తుంది. కాంటాక్ట్ యాంగిల్ వచ్చేసరికి అబ్ట్యూస్ యాంగిల్ వస్తుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ గ్రేటర్ దెన్ 90 degrees. ఎగ్జాక్ట్గా చెప్పకపోయినా గ్రేటర్ దెన్ 90 degrees వస్తుంది. సో అవుట్ ఆఫ్ గివెన్ ఆప్షన్స్లో 130 degrees, ఇది గుర్తుపెట్టుకోవాలి మనకి కాంటాక్ట్ యాంగిల్ ఫర్ మెర్క్యూరీ అండ్ గ్లాస్ అనేది. కానీ ఎక్కువ వస్తుందా 90 degrees కంటే తక్కువ వస్తుంది అనేది మనం ఈ కాన్సెప్ట్ ద్వారా చెప్పొచ్చు. సో అబౌవ్ 90 degrees ఉంది, గివెన్ ఆప్షన్స్లో 130 degrees కరెక్ట్, ఇది కరెక్ట్ ఆప్షన్ అనమాట. సో ఎందుకు వస్తుంది అబ్ట్యూస్ యాంగిల్, ఎందుకు వస్తుంది అంటే వీటిలో కొహెసివ్ ఫోర్సెస్ ఎక్కువ ఉండటం వలన వెన్ కంపేర్డ్ విత్ ఎడహెసివ్ ఫోర్సెస్తో ఈ మెర్క్యూరీ ఈ లిక్విడ్ ఏదైతే ఉందో ఈ మెర్క్యూరీ అనేది ఎక్కువ ఈ పార్టికల్స్ మధ్యలోనే బాండ్స్ ఏర్పాటు చేసుకుంటే ఎక్కువ ఈ కాంటాక్ట్లోకి రావడానికి ట్రై చేయదు. ఈ సాలిడ్ గ్లాస్ బౌండరీతో ఇది కాంటాక్ట్లో రావడానికి ట్రై చేయదు. అందుకనే మనకి క్యాపిలరీ ట్యూబ్లో కూడా మెర్క్యూరీని మనం ఫిల్ చేస్తే ఇవి ఎక్కువ ఈ గ్లాస్ బౌండరీ టచ్ అవ్వకుండా కిందకు వచ్చేస్తాయి అనమాట. గ్లాస్ బౌండరీకి ఈవెన్ దో లిక్విడ్ సర్ఫేస్ ఇక్కడ దాకా ఉన్నా సరే ఇవి ఈ గ్లాస్ బౌండరీతో మనకి కాంటాక్ట్లోకి రాదనమాట. ఎందుకు కాంటాక్ట్లోకి రాదంటే వీటికి కొహెసివ్ ఫోర్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ ఈ మాలిక్యూల్స్ మధ్యలోనే సరౌండ్ అవడానికి ఎక్కువ ఇష్టపడతాయి అనమాట వీటికి. ఓకే, సో ఈ లిక్విడ్ సర్ఫేస్ ఇక్కడ దాకా ఉన్నా సరే మెర్క్యూరీ సర్ఫేస్ ఇవి గ్లాస్తో కాంటాక్ట్లోకి రాకుండా వీటి మధ్య ఇవి కాంటాక్ట్లో సరౌండ్ చేసుకుంటాయి అనమాట. ఇట్ ఈస్ క్యాపిలరీ ఫాల్. ఓకే, సో ఇన్ కేస్ ఆఫ్ కొహెసివ్ ఫోర్సెస్ ఎక్కువ ఉండటం వల్ల తీటా గ్రేటర్ దెన్ 90 degrees ఉంటుంది. సో 130 degrees ఆప్షన్ కరెక్ట్ అనమాట. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఏ ప్రాపర్టీకి ఈజ్ ట్రూ అంటే, ఫస్ట్ వచ్చేసరికి క్యాపిలారిటీ ఈజ్ డ్యూ టు వాట్ అండ్ సర్ఫేస్ టెన్షన్ ఈజ్ డ్యూ టు వాట్. ఫస్ట్ వచ్చేసరికి సర్ఫేస్ టెన్షన్ ఈజ్ డ్యూ టు ఓన్లీ కొహిజన్ ప్రాపర్టీ ద్వారానే మనకు సర్ఫేస్ టెన్షన్ వస్తుంది. అలాగే క్యాపిలారిటీ వచ్చేసరికి దీనికి బోత్ ఎడహెషన్ అండ్ కొహిజన్ కావాలి. కొంతమంది దీనికి ఏమో ఎక్స్ప్లెయిన్ చేస్తారనంటే క్యాపిలరీ ఫాల్లో వచ్చేసరికి ఏమో మనకి కొహిజన్ యాక్ట్ అవుతుంది, క్యాపిలరీ రైజ్లో వచ్చేసరికి ఎడహెషన్ యాక్ట్ అవుతుంది అంటారు. అట్లా కాదు, ఏ క్యాపిలరీ రైజ్ అయినా క్యాపిలరీ ఫాల్ అయినా సరే ఏ కేసులో అయినా సరే మనకు రెండు కొహిజన్ ఎడహెషన్ యాక్ట్ అయితేనే రోల్ ప్లే చేస్తేనే మనకి క్యాపిలరీ యాక్షన్ వస్తుంది అనమాట. సో క్యాపిలరీ రైజ్లో మనకి కొహిజన్ ఎడహెషన్ ఎక్కడ వచ్చిందంటే, ఫర్ సపోజ్ మనకి లిక్విడ్ ఈ విధంగా ఫిల్ చేసి ఉంది, లిక్విడ్ ఇక్కడ దాకా ఫిల్ చేసి ఉంటే ఈ కేసులో ఏమవుద్ది, మనకి క్యాపిలరీ రైజ్ ఎక్కువ. క్యాపిలరీ రైజ్ ఎందుకు ఎక్కువ అవుతుందంటే, ఫర్ సపోజ్ ఇది వాటర్ అనుకుంటే వాటర్కి ఏముంటుందంటే ఎడహెసివ్ ఫోర్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎడహెసివ్ ఫోర్సెస్ ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఈ వాటర్ మాలిక్యూల్స్ ఈ గ్లాస్ సర్ఫేస్ మీద ఎక్కువ కాంటాక్ట్ అవ్వాలని ట్రై చేసి ఈ లిక్విడ్ రైజ్ అవుద్ది అనమాట. ఈ క్యాపిలరీ ట్యూబ్లో రైజ్ అయ్యి
ఈ గ్లాస్ సర్ఫేస్కి కాంటాక్ట్ రావడానికి హైట్ రైజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎంత హైట్ వరకు రైజ్ అవుతాయి అంటే ఈ వెయిట్ ఎంతవరకు అయితే రెసిస్ట్ చేసుకోగలుగుతుందో, ఈ వెయిట్ ఆఫ్ ది లిక్విడ్ని ఎంతవరకు అయితే రెసిస్ట్ చేసుకోగలుగుతుందో అంతవరకు ఇది హైట్ రైజ్ అయితేనే ఉంటుంది. ఓకే, ఎంతవరకు అయితే ఇది హైట్ రెసిస్ట్ చేసుకోగలుగుతుందో అంతవరకు ఈ హైట్ రైజ్ అయితేనే ఉంటుంది. దీన్ని క్యాపిలరీ రైజ్ అంటారు. సో క్యాపిలరీ రైజ్లో వచ్చేసరికి ఫస్ట్ ఫర్ సపోజ్ నీకు క్యాపిలరీ ట్యూబ్ లోపల మనం జూమ్ చేసి చూస్తే ఫస్ట్ ఈ వాటర్ మాలిక్యూల్స్ని ఏం చేస్తుందంటే ఈ వాటర్ మాలిక్యూల్స్ ఏం చేస్తాయంటే ఈ గ్లాస్ మాలిక్యూల్లోకి ఎక్కువ కాంటాక్ట్లోకి రావాలని ట్రై చేస్తాయి. ఎక్కువ కాంటాక్ట్లోకి రావాలని ట్రై చేసి ఇవి రైజ్ అవుతాయి అన్నమాట. ఇవి రైజ్ అయ్యి సాధ్యమైనంత కాంటాక్ట్లోకి అంటే సాధ్యమైనంత హైట్కి రైజ్ అవుతాయి. ఎంత హైట్కి రైజ్ అవుతుందంటే ఈ నార్మల్ బయట ఉన్న లిక్విడ్ సర్ఫేస్ కంటే ఎంత హైట్ రైజ్ అయినాయో ఆ వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ని ఇది రెసిస్ట్ చేసుకోగలగాలి. ఫర్ సపోజ్ ఇక్కడ లిక్విడ్ మాలిక్యూల్స్ చూస్తే ఇదేమో ఈ గ్లాస్కి అటాచ్ అయింది. ఎందుకు? డ్యూ టు అడెహెషన్. దీని తర్వాత లిక్విడ్ మాలిక్యూల్స్ వీటికి ఎందుకు కాంటాక్ట్ అయ్యింది? వీటి మధ్యన కొహెసివ్ ఫోర్సెస్ వల్ల ఏమో ఈ లిక్విడ్ పార్టికల్స్ అటాచ్ అయ్యాయి ఒకదానికొకటి. ఇక్కడ ఈ గ్లాస్ మాలిక్యూల్కి ఎందుకు కాంటాక్ట్ ఉన్నాయి? వీటి మధ్యన ఎడెహెసివ్ ఫోర్సెస్ వల్ల. ఓకే, సో ఇక్కడ బోత్ ఎడెహెషన్ కొహెషన్ రెండు కీ రోల్ ప్లే చేస్తేనే మనకి క్యాపిలరీ రైజ్ టేక్స్ ప్లేస్ అవుతుంది. ద సేమ్ ప్లేస్ ఎడెహెషన్ క్యాపిలరీ ఫాల్లో కూడా. కాకపోతే క్యాపిలరీ ఫాల్లో ఏమవుతుందంటే కొహెషన్ ఎక్కువ ఉండటం వలన నీకు లిక్విడ్ ఆ గ్లాస్ సర్ఫేస్కి కాంటాక్ట్ అవటం కంటే లిక్విడ్ మాలిక్యూల్స్ ఒకదానికొకటే కాంటాక్ట్ అవడానికి ఇష్టపడతాయి. కాబట్టి అవి గ్లాస్ కంటే తక్కువ నార్మల్గా ఉన్న లిక్విడ్ సర్ఫేస్ కంటే ఇంకా కిందకు వచ్చేస్తాయి. ఓకే, ఎందుకు? కొహెషన్ ఎక్కువ ఉండటం వల్ల. కాబట్టి క్యాపిలారిటీ యాక్షన్లో బోత్ ఎడెహెషన్ కొహెషన్ రెండు కీ రోల్ ప్లే చేయాలి. కానీ సర్ఫేస్ టెన్షన్ వచ్చేసరికి ఓన్లీ కొహెజనే. ఒకవేళ కొహెజన్ ద్వారానే ఎందుకు వస్తుందని మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను నేను సర్ఫేస్ టెన్షన్ కంప్లీట్ టాపిక్, దాన్ని ఒకసారి మీరు చూడండి. సో ఈజ్ డ్యూ టు కొహెజన్ అండ్ ఎడెహెషన్ అండ్ సర్ఫేస్ టెన్షన్ ఈజ్ డ్యూ టు కొహెజన్ ఓన్లీ. నెక్స్ట్ వచ్చేసి ద కండిషన్ ఆఫ్ నో స్లిప్ కండిషన్ అట్ రిజిడ్ బౌండరీస్ అప్లికేబుల్ టు. సో ఫస్ట్ నో స్లిప్ కండిషన్ అంటే ఏంటంటే ఫర్ సపోజ్ ఏదన్నా ఫ్లూయిడ్ ఏదన్నా సాలిడ్ బౌండరీకి ఏదైనా కాంటాక్ట్లోకి వస్తే ఆ లిక్విడ్ కాంటాక్ట్లోకి వచ్చిన దగ్గర ఆ కాంటాక్ట్ ప్లేస్లో ఉన్న లిక్విడ్కి ఆ సాలిడ్ బౌండరీకి ఉన్న వెలాసిటీ అటైన్ అవుతుంది అనమాట. అంటే ఫర్ సపోజ్ నా దగ్గర ఈ లిక్విడ్ని ఇది వచ్చేసరికి ఏమో ఫిక్స్డ్ బౌండరీ, ఇది వచ్చేసరికి ఒక ప్లేట్ అనుకుందాం. ఒక ప్లేట్ ఫర్ సపోజ్ విత్ వ్యూ వెలాసిటీతో వెళ్తే ఏదైతే ఫ్లూయిడ్ దీంతో కాంటాక్ట్లో ఉందో అంటే ఈ ప్లేట్తో కాంటాక్ట్లో ఉందో దానికి వచ్చేసరికి యూ వెలాసిటీ వస్తుంది డ్యూ టు నో స్లిప్ కండిషన్. ఎందుకు యూ స్లిప్ కండిషన్ వస్తుంది? దీనికి కాంటాక్ట్లో ఉన్న ఏదైతే ఈ ప్లేట్ కాంటాక్ట్లో ఉన్న ఫ్లూయిడ్ ఏదైతే ఉందో దానికి ఇట్ అటైన్స్ ద సేమ్ వెలాసిటీ ఆఫ్ దిస్ ప్లేట్. ఎందుకు? ఈ ప్లేట్తో కాంటాక్ట్లో ఉంది కాబట్టి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి ఇది ఫిక్స్డ్ ఇన్ ద సెన్స్ యూ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఈ ఫ్లూయిడ్ పార్టికల్స్కి ఏంటంటే వెలాసిటీ 0 వస్తుంది అనమాట ఇక్కడ ఉన్న ఫ్లూయిడ్ పార్టికల్స్కి. సో వెలాసిటీ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది. అది ఓకే, దాని తర్వాత కండిషన్ మనకు అడుగుతుంది ఏంటంటే నో స్లిప్ కండిషన్ అంటే దేని ద్వారా ఎటైందంటే నో స్లిప్ కండిషన్ దేని ద్వారా చూపిస్తుంది అంటే ఈ ప్రాపర్టీ డ్యూ టు విస్కాసిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్. డ్యూ టు విస్కాసిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఉన్న ప్రాపర్టీ వల్లే మనకి నో స్లిప్ కండిషన్ అక్కడ అవుతుంది. ఫస్ట్ నో స్లిప్ కండిషన్ అంటే ఒక లిక్విడ్ కనుక ఫ్లూయిడ్ కనుక ఏదైనా సాలిడ్ బౌండరీతో కాంటాక్ట్లోకి వస్తే ఇట్ అటైన్స్ ది సేమ్ వెలాసిటీ ఆఫ్ సాలిడ్ బౌండరీ. ఓకే, సాలిడ్ బౌండరీ వెలాసిటీతో మూవ్ అవ్వకుండా అక్కడే స్టాటిక్గా ఉంటే వెలాసిటీ 0 అయిపోద్ది దాని కాంటాక్ట్ ఉన్న ఫ్లూయిడ్ది. అదే ఆ సాలిడ్ బౌండరీ విత్ సమ్ వెలాసిటీ యూతో మూవ్ అవుతుంటే దాంట్లో కాంటాక్ట్ ఉన్న ఫ్లూయిడ్ సమ్ వెలాసిటీ యూతోనే మూవ్ అవుతుంది అనమాట. సో ఇది నో స్లిప్ కండిషన్. నో స్లిప్ కండిషన్ దేని వల్ల వస్తుందంటే ఇట్ ఈస్ డ్యూ టు ద ప్రాపర్టీ ఆఫ్ విస్కాసిటీ అనమాట. సో ఏ ఫ్లూయిడ్కి అయితే విస్కాసిటీ ఉందో ఆ ఫ్లూయిడ్ అన్ని నో స్లిప్ కండిషన్ సాటిస్ఫై చేస్తాయి. ఓకే, సో ఇక్కడ మనల్ని అడుగుతుంది ఏంటి? నో స్లిప్ కండిషన్ ఎట్ రిజిడ్ బౌండరీస్ ఈజ్ అప్లికేబుల్ టు. దేనికి అప్లికేబుల్ అవుతాయి? విస్కస్ ఫ్లూయిడ్స్ అన్నిటికి అప్లికేబుల్ అవుతాయి. ఐ మీన్ ఐడియల్ ఫ్లూయిడ్కి అయితే అప్లై అవ్వదు, ఎందుకంటే దీనికి వెలాసిటీ 0 విస్కాసిటీ 0 కాబట్టి దీనికి అప్లై అవ్వదు. ఇవి నాన్ న్యూటోనియనా ఇట్ డజంట్ మ్యాటర్. ఓన్లీ నాన్ న్యూటోనియన్కే ఓన్లీ న్యూటోనియన్కి అనేది లేదు. సో రియల్ ఫ్లూయిడ్స్ అన్నిటికీ ఇది అప్లికేబుల్ అవుతుంది. రియల్ ఫ్లూయిడ్స్లోనే న్యూటోనియన్ ఫ్లూయిడ్ వస్తుంది, నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్స్ వస్తాయి. ఫర్ ఆల్ రియల్ ఫ్లూయిడ్స్ విస్కాసిటీ అయితే 0. విస్కాసిటీ 0 కాదు, విస్కాసిటీ నాన్ 0 కాబట్టి అన్ని రియల్ ఫ్లూయిడ్స్కి అప్లికేబుల్ అవుతుంది అనమాట. ఇట్ కెన్ బి న్యూటోనియన్ ఆర్ ఇట్ కెన్ బి నాన్ న్యూటోనియన్. ఓకే, నెక్స్ట్ సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ మెర్క్యూరీ అట్ నార్మల్ టెంపరేచర్ కంపేర్డ్ టు వాటర్.
సో సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ వాటర్ వచ్చేసరికి 0.073 న్యూటన్ పర్ మీటర్ వస్తుంది. అలాగే విస్కాసిటీ ఆఫ్ మెర్క్యూరీ వచ్చేసరికి ఇట్స్ అరౌండ్ 0.4 సంథింగ్ వస్తుంది అనమాట న్యూటన్ పర్ మీటర్. సో దీనికంటే ఇది ఎక్కువే ఉంటుంది, కానీ మనం అన్ని వాల్యూస్ గుర్తుపెట్టుకోలేము. కానీ మనకు తెలియాల్సింది ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ వాటర్లో వచ్చేసరికి కోహిజివ్ ఫోర్సెస్ దీనికి తక్కువ ఉంటాయి వెన్ కంపేర్డ్ విత్ మెర్క్యూరీ కోహిజివ్ ఫోర్సెస్తో కంపేర్ చేస్తే. సో మెర్క్యూరీలో కోహిజివ్ ఫోర్సెస్ ఎక్కువ ఉండటం వలన కంపేర్డ్ టు వాటర్ దీంట్లో సర్ఫేస్ టెన్షన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు? సర్ఫేస్ టెన్షన్ ఈజ్ ప్రాపర్టీ మెయిన్లీ డ్యూ టు కోహిజివ్ ఫోర్సెస్ వల్ల. సో కోహిజివ్ ఫోర్సెస్ స్ట్రాంగ్గా ఉండటం వల్ల మెర్క్యూరీలో సర్ఫేస్ టెన్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, సో మోర్. నెక్స్ట్ వచ్చేసరికి డెన్సిటీ ఆఫ్ వాటర్ ఈజ్ మ్యాక్సిమం ఎట్. సో ఫస్ట్ డెన్సిటీ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్ మనం గ్రాఫ్ కనుక డ్రా చేస్తే, టెంపరేచర్ మనం గ్రాఫ్కి డెన్సిటీ ఆఫ్ వాటర్కి గ్రాఫ్ కనుక డ్రా చేస్తే ఎట్ ఎగ్జాక్ట్లీ 4 degrees సెంటిగ్రేడ్ దగ్గర మనకు మ్యాక్సిమం వచ్చి మళ్ళీ ఫాల్ అయిపోతుంది అనమాట. ఎట్ ఎగ్జాక్ట్లీ 4 degrees సెంటిగ్రేడ్ దగ్గర మ్యాక్సిమం వచ్చి ఫాల్ అయిపోతుంది. ఎందుకు 4 degrees సెంటిగ్రేడ్ కంటే తక్కువ వస్తే డిక్రీజ్ అవుతుంది, మళ్ళీ 4 degrees సెంటిగ్రేడ్ కంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే మళ్ళీ డెన్సిటీ డిక్రీజ్ అవుతుందంటే, ఫర్ సపోజ్ మనం 4 degrees సెంటిగ్రేడ్ కంటే తక్కువ కనుక మనము టెంపరేచర్ ఉంచితే దాంట్లో ఐస్ ఫామ్ అవుతుంది, ఐస్ క్యూబ్స్ ఫామ్ అవుతాయి. ఐస్ క్యూబ్స్కి వచ్చేసరికి డెన్సిటీ లెస్సర్ వెన్ కంపేర్డ్ విత్ నార్మల్ వాటర్తో కంపేర్ చేస్తే. సో ఐస్ ఫామ్ అవడం వల్ల మనకి డెన్సిటీ డిక్రీజ్ అవుతుంది, ఫస్ట్ పాయింట్. ఒకవేళ టెంపరేచర్ బిలో 4 degrees సెంటిగ్రేడ్ అయితే. ఫర్ సపోజ్ టెంపరేచర్ కనుక లైక్ మోర్ దెన్ 4 degrees సెంటిగ్రేడ్ దగ్గర కనుక వెళ్తూ ఉంటే ఏమవుతుందంటే దాంట్లో మాలిక్యూల్స్కి ఎనర్జీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఆ మాలిక్యూల్స్ ఏంటంటే ర్యాండమ్గా మూవ్ అవుతూ వాటి మధ్య ఉన్న గ్యాప్స్ ఇంక్రీజ్ చేసుకుంటాయి అనమాట. ర్యాండమ్గా మూవ్ అవుతూ గ్యాప్స్ ఇంక్రీజ్ చేస్తున్నాయి. గ్యాప్స్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా దాని డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది అనమాట. సో ఈ రీజన్ వల్ల ఏమో మోర్ దెన్ 4 degrees సెంటిగ్రేడ్ ఉంటే డెన్సిటీ డిక్రీజ్ అవుతుంది. ఒకవేళ లెస్ దెన్ 4 degrees సెంటిగ్రేడ్ దగ్గర మెయింటైన్ చేస్తేనేమో ఐస్ ఫామ్ అయిపోయి మనకి జనరల్గా ఐస్కి వచ్చేసరికి డెన్సిటీ తక్కువ కంపేర్డ్ టు వాటర్. సో ఇక్కడ డెన్సిటీ డిక్రీజ్ అవుతుంది. సో అవుట్ ఆఫ్ ఆల్ దీస్ ఆప్షన్స్లో మనకి 4 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఏమవుతుందంటే ఇట్ ఈస్ గివింగ్ మ్యాక్సిమం డెన్సిటీ. అనమాట. సో ద డెన్సిటీ ఆఫ్ వాటర్ ఈజ్ మ్యాక్సిమం అట్ 4 degrees సెంటిగ్రేడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి సో న్యూటోనియన్ ఫ్లూయిడ్ ఫర్ ఏ గివెన్ షియర్ స్ట్రెస్ ద రేట్ అట్ విచ్ ఫ్లూయిడ్ డిఫార్మ్స్ ఇచ్. న్యూటోనియన్ ఫ్లూయిడ్కి రిలేషన్షిప్ ఏంటంటే టవ్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ ఇంటూ du/dy. సో దీన్ని ఏమంటే రిలేషన్ చెప్పచ్చు, టవ్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ ఇంటూ dθ/dt అని కూడా రాయొచ్చు. ఎందుకు du/dy అన్నా dθ/dt అన్నా బోత్ ఆర్ ఈక్వల్. du/dy అంటే వెలాసిటీ గ్రేడియంట్, dθ/dt అంటే షియర్ స్ట్రెయిన్ రేట్ అనమాట. సో ఇప్పుడు నీకేమడుగుతున్నాడు అంటే ఈ న్యూటోనియన్ ఫ్లూయిడ్స్ ఫర్ ఏ గివెన్ షియర్ స్ట్రెస్ టౌకి ద రేట్ ఎట్ విచ్ ద ఫ్లూయిడ్ డిఫార్మ్స్. సో ఇది టౌ కాన్స్టెంట్గా పెట్టుకుంటే టౌ/μ ఈజ్ ఈక్వల్స్ టు dθ/dt. సో వాడు ఏమడుగుతున్నాడు, dθ/dకి డైనమిక్ విస్కాసిటీకి రిలేషన్షిప్ అడుగుతున్నాడు. సో ద రేట్ ఎట్ విచ్ ఫ్లూయిడ్ డిఫార్మ్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డైనమిక్ విస్కాసిటీ. ఓకే, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డైనమిక్ విస్కాసిటీ. ద కండిషన్ ఆఫ్ నో స్లిప్ ఎట్ రిజిడ్ బౌండరీస్ ఇస్ అప్లికేబుల్ టు రియల్ ఫ్లూయిడ్స్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం దీన్ని. Pascal's law states that pressure at a point is equal in all directions in a fluid at rest condition. సో పాస్కల్స్ లా డెరివేషన్లో మనం ఒక ఫ్లూయిడ్ ఎలిమెంట్ని కన్సిడర్ చేసి మనం ఒక ఎజంప్షన్తో ఏం ఎజంప్షన్ తీసుకుంటామంటే ఈ ఫ్లూయిడ్ మీద సర్ఫేస్ మీద ఎక్కడా నీకు షియర్ స్ట్రెస్ యాక్ట్ అవ్వట్లేదనే ఒక ఎజంప్షన్ ద్వారా మనం డిరైవ్ చేస్తున్నాం అనమాట. సో షియర్ స్ట్రెస్ ఆ ఎలిమెంట్ మీద యాక్ట్ అవ్వట్లేదంటే ఆ లేయర్స్ మధ్య, ఆ డిఫరెంట్ లేయర్స్ మధ్య, ఫ్లూయిడ్ లేయర్స్ మధ్య ఏముందంటే మూవ్ అవ్వట్లేదు అనమాట. రిలేటివ్గా మూవ్ అవ్వట్లేదు. ఆ ఫ్లూయిడ్ లేయర్స్ రిలేటివ్గా మూవ్ అవ్వట్లేదు ఇన్ ద సెన్స్ ద ఫ్లూయిడ్ వచ్చేసరికి స్టాటిక్ కండిషన్లో ఉందన్నమాట. ఓకే, మనం షియర్ స్ట్రెస్ జీరోగా కన్సిడర్ చేసుకొని పాస్కల్స్ లాని డిరైవ్ చేస్తాము. దట్ ఈస్ పాస్కల్స్ లా ఈజ్ నథింగ్ బట్ ప్రెషర్ వేరియేషన్ విత్ ప్రెషర్ వేరియేషన్ P ఈజ్ ఈక్వల్స్ టు ρgh అనే ఒక ఈక్వేషన్ చేస్తాం కదా. ఆ పాస్కల్స్లో మనము ఈ ఫ్లూయిడ్ ఎలిమెంట్ మీద నీకు ఎక్కడ వెలాసిటీ యాక్ట్ అవ్వట్లేదు, షియర్ స్ట్రెస్ యాక్ట్ అవ్వట్లేదు అనే ఒక ఎజంప్షన్ ద్వారా మనము ఈ పాస్కల్స్ లాని డిఫైన్ చేస్తున్నాం. సో ఈ ఎజంప్షన్ మనము సాటిస్ఫై చేయాలంటే ఫ్లూయిడ్ ఎట్ రెస్ట్ కండిషన్లో ఉంటే మాత్రమే నీకు షియర్ స్ట్రెస్ యాక్ట్ అవ్వదు. సో అవుట్ ఆఫ్ ఆప్షన్స్ ఫ్లూయిడ్ ఎట్ రెస్ట్ కండిషన్కి ఇది వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇఫ్ ఏ సాలిడ్ స్టీల్ స్పియర్ ఆఫ్ వాల్యూమ్ వచ్చేసరికి 10,000 cubic meter ఇచ్చాడు, subjected to uniform hydrostatic stress condition
ఆల్రెడీ చెప్పాను యూనిఫామ్ హైడ్రోస్టాటిక్ స్ట్రెస్ కండిషన్స్ అంటే ఎట్లా ఉంటుందో ఆల్ సైడ్స్ నుంచి పీ ప్రెషర్ యాక్ట్ అవుతుంది అనమాట. ఓకే, hydrostatic stress condition of pressure is equals to 700 into 10 to the power of 4 kgf per centimeter square ఇచ్చాడు. దెన్ ఈ ప్రెషర్ అప్లై చేయడం వల్ల ఏంటంటే వాల్యూమ్ డిక్రీజ్ వచ్చేసరికి దెన్ డిక్రీజ్ ఇన్ వాల్యూమ్ ఎంత అని అడుగుతున్నాడు. 1/k ఈజ్ ఈక్వల్స్ టు 6 ఇంటూ 10 to the power of -11 ఇచ్చాడు అనమాట. సో నీకు k ఈజ్ ఈక్వల్స్ టు ప్రెషర్ వేరియేషన్ డివైడెడ్ బై dv/v. ఇక్కడ నీకు ఏమి ఇచ్చాడు 1/k ఇచ్చాడు. 1/k ఈజ్ ఈక్వల్స్ టు dv డివైడెడ్ బై v ఇంటూ dp. సో ఇక్కడ 1/k వచ్చేసరికి నీకు ఎంత ఇచ్చాడు 6 ఇంటూ 10 to the power of -11. సో 1/k ఈజ్ నథింగ్ బట్ కంప్రెసిబిలిటీ. నీకు ఇప్పుడు వాల్యూమ్ చేంజ్ ఎంత అని అడుగుతున్నాడు. ఇనీషియల్ వాల్యూమ్ ఎంత 10,000 ఇంటూ dp ప్రెషర్ ఎంత ప్రెషర్ ఎంత ఇంక్రీజ్ చేశాడు 700 ఇంటూ 10 to the power of 4 అనమాట. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే 4.2 క్యూబిక్ మీటర్ వస్తుంది అనమాట. 4.2 క్యూబిక్ మీటర్ వస్తుంది. సో డీవీ ఈజ్ నథింగ్ బట్ డిక్రీజ్ ఇన్ వాల్యూమ్. ఎందుకు డిక్రీజ్ అవుతుంది, ఇక్కడ మైనస్ సైన్ ఉంటుంది అనమాట. సో ప్రెషర్ ఇంక్రీజ్ చేయడం వల్ల నీకు ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తే నీకేమైంది ఆటోమేటిక్గా వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్ వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియోలో ఇన్ని క్వశ్చన్సే ఉన్నాయి మ్యాక్సిమం. ఇంకొక వీడియో ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ మీద చేస్తాను అనమాట. ఐ మీన్ ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ ఇంకొక 10-20 క్వశ్చన్స్ ఉన్నాయి. దాంతో నీకు ఆల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ క్లియర్ చేసినట్టు. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో ఏదైనా సజెషన్స్ ఉన్నా సరే మీరు కింద కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ.